స్లోగా ఉండడం గురించి జనాలకి తెలియని విషయం ఏంటో తెలుసా? ఒక సీక్రెట్ చెప్తా వినండి. కొన్నిసార్లు గెలవడానికి అదే బెస్ట్ వే. ఒకప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక వేగవంతమైన కుందేలు, ఒక నెమ్మదిగా ఉండే తాబేలు. ఒకరోజు కుందేలుకి ఒక కడియ వచ్చింది. రేస్ పెట్టుకుందాం అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం అన్ని జంతువులు చూడ్డానికి గుమ్మేగూడాయి. రేస్ మొదలంది. కుందేలు సూపర్ ఫాస్ట్ గా ముందుకు దూసుకెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ సఖిరంగా మొదలు పెట్టింది. కుందేలు, ఈ తాబేలు ఎంత నెమ్మదిగా ఉందో, నేను ఒక నిద్రపోవచ్చు అనుకుంది. అలాగే అది నిద్రపోయింది. రేస్ ట్రాక్ పక్కనే నిద్రపోయింది. ఇంతలో తాబేలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. కుందేలు నిద్రలేచేసరికి తాబేలు చాలా ముందుకు వెళ్లిపోయింది. పర్లేదు, నేను ఇంకా గెలవచ్చు అనుకుని ఫినిష్ లైన్ వైపు పరుగెత్తింది. కాని ఏమైందో తెలుసా? తాబేలు అప్పటికే అక్కడికి చేరుకుంది. కుందేలు షాక్ అయింది. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. తాబేలు నవ్వి, నువ్వు నిద్రపోతున్నప్పుడు అని చెప్పింది. ఈ కథ మనకి ఏం నేర్పుతుందంటే, వేగంగా ఉండడం అన్ని వేళ మంచిది కాదు. కొన్నిసార్లు నెమ్మదిగా సఖిరంగా ఉంటేనే రేస్ గెలగలం. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఓటమిని అంగీకరించకండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగండి.